వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లోగా దీనికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇక 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించాలనే దానిపై ప్రభుత్వం చర్చిస్తోందని చంద్రబాబు తెలిపారు. దీనిపై అందరితో చర్చించి ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యాదృచ్ఛికంగా కర్ణాటకలోనూ 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఇదే రోజు ప్రకటించడం గమనార్హం. పాఠశాల విద్యార్థులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చట్టం తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని గత నెలలో హోంమంత్రి వంగల్పూడి అనిత అసెంబ్లీకి తెలిపారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే 2 సార్లు భేటీ అయ్యి తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించింది. సోషల్ మీడియా మితిమీరిన వినియోగం వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతింటోందని, వారి చదువుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఐటీ మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ విధానాలను పరిశీలించేందుకు మెటా, గూగుల్, ఎక్స్ వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరపనున్నట్లు లోకేష్ గతంలోనే తెలిపారు. మహిళలు, పిల్లలకు సోషల్ మీడియాను సురక్షితమైన వేదికగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు వయసు ఆధారంగా సోషల్ మీడియా నియంత్రణపై జాతీయ విధానం తేవాలని కోరుతూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా దిశ స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు పెట్టుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడే చెప్పాను. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 3 రీజన్లుగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మన రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తామని మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దిశగా ముందుకు పోతున్నాం. తొందరలో దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. సాధిస్తాం. అదే సమయంలో సుప్రీంకోర్టు అనుమతితోనే, ఎందుకంటే మన దగ్గర ఉంటే ఎప్పుడో అయి ఉండేది. ఇది రాష్ట్ర హైకోర్టు ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు ఆమోదించాలి. దానికి కేంద్రం సహకరిస్తే ఆటోమేటిక్గా అవుతుంది. కేంద్రం సహకరిస్తున్నారు. కోర్టులో కూడా మనం వర్కౌట్ చేసుకొని అది పూర్తి చేయాల్సిన అవసరం మనం రికమెండ్ చేశాం. ఇంకొక పక్కన అభివృద్ధి వికేంద్రీకరణ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. అందుకే ఈ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇల్లు, త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, టాయిలెట్, వంట గ్యాస్, ఇంటర్నెట్, సోలార్ ఇవన్నీ కూడా ఇస్తాం. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. నేను మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్లుండి మనం 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం మనం 1 లక్ష పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాం. ఈరోజు 1 లక్ష పారిశ్రామికవేత్తల్ని మహిళా సంఘాలు, మెప్మా సంఘాలు తయారు చేశాం. రాబోయే ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంలో 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా, పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి సంకల్పం పెట్టుకుంటున్నాం. అది కూడా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.